అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో అర్థం లేని ప్రవర్తన అనే చక్కని చందమామ కథ నుండి విందాం. పట్టు బదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అపరాత్రి వేళ నీవు ఎందుకులా శ్రమ పడుతున్నావో నాకు తెలియదు. అయినా నేను ఆశ్చర్యపడను. ఎందుకంటే కొందరి ప్రవర్తనకు అర్థమేమీ ఉండదు. ఇందుకు నిదర్శనంగా నీకు తరుణుడు అనే యువకుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. తరుణుడు అనే యువకుడికి దగ్గర బంధువులు ఎవరూ లేరు. అతను చిన్నతనంలోనే గురుకులానికి వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం చేసి తన స్వస్థలమైన వివాస స్థలానికి బయలుదేరాడు. అక్కడ పెళ్లి చేసుకుని జీవనోపాధి కల్పించుకుని స్థిరపడాలని తరుణుని ఉద్దేశం. వివాస స్థలం గొప్ప పుణ్యక్షేత్రం. ఊరుకు తూర్పుగా ఎత్తైన కొండల మీద చాముండి ఆలయం ఉన్నది. అక్కడికి రోజు యాత్రికులు వస్తూ ఉంటారు. తరుణుడి లాంటి విద్యావంతులకి జీవనోపాధి సులువుగా ఏర్పడుతుంది. తరుణుడు గురుకులం నుంచి వస్తూ ఉండగా ఒక గ్రామం వెలుపల అతనికి ఒక గుంపు కనబడింది. వాళ్ళేదో వింత చూస్తున్నారు. అదేమిటో చూద్దామని తరుణుడు ఆ గుంపును సమీపించాడు. అక్కడ కనిపించిన దృశ్యం అతనికి చాలా జుగుప్సు కలిగించింది. అదేమిటంటే ఒక మొరటు మనిషి ఒక పంగలకర్రతో ఒక పామును నేలకేసి అదిమిపట్టి మధ్య మధ్య కర్ర ఎత్తి పామును కొంత దూరం పోనిచ్చి మళ్ళీ కర్రతో పట్టుకుంటున్నాడు. వాడు పాముతో అలా క్రూరంగా ఆడుకుంటూ ఉంటే ప్రేక్షకులు కేరింతలు కొట్టి నవ్వుతున్నారు. ఆ మొరటు మనిషిని చూసి తరుణుడికి చాలా ఆగ్రహం వచ్చింది. వాడు తన కన్నా రెట్టింపు బలాజుడైపోయాడు. కానీ లేకపోతే తరుణుడు వాడిని చితకతనాన్ని ఉండును. అతను తన ఆగ్రహాన్ని అణిచిపెట్టుకుని ఆ పామును అమ్ముతావా ఏమిటి అని అడిగాడు. మొరటువాడు తల ఎత్తి చూసి పామును కొంటానంటాడు. ఎవరి బ్రహ్మచారి అన్నాడు వెటకారంగా. తరుణుడు తన దగ్గర ఉన్న కాసన్ని చిల్లర డబ్బులు మొరటివాడి కేసి చూపాడు. పాము కోసం మోజుపడ్డావు, తీసుకుపో ఆడుకో అంటూ మొరటివాడు ఒక చేత్తో డబ్బులు తీసుకుని రెండో చేత్తో పాము మెడపెట్టి ఎత్తి తరుణుడి చేతిలోకి దాన్ని తోశాడు. ఏదో పాము మీద తన జాలి బయటపెట్టి అక్కడ ఉన్నవారి దృష్టిలో తాను హాస్యాస్పదంగా ప్రవర్తించానేమోనన్న అనుమానము, తన దగ్గర ఉన్న కాస్త డబ్బు ఖర్చు అయిపోయిందన్న బాధ తరుణునికి కలవరపెట్టాయి. అందుచేత అతను ఆ పామును తీసుకుని గబగబా నడుచుకుంటూ అక్కడి నుంచి ముందుకు సాగిపోయాడు. అతను కొంత దూరం వెళ్ళి ఎవరూ లేని చోట ఆ పామును నేల మీద వదిలివేశాడు. అది చాలా అందమైన పాము. దాని రంగు తెల్లని తెలుపు. తరుణుడు వదలగానే అది చెరచెరా ఎటో వెళ్ళిపోయింది. ఇంతకు ఈ పాము ఒక నాగకన్య. కారణాంతరం వల్ల నాగరాజు శిక్షించగా ఆమె భూమి మీద కొంతకాలం పాము రూపంలో తిరగవలసి వచ్చింది. శిక్షాకాలం పూర్తి కాగానే ఆమె తన ఇంటికి తిరిగిపోయింది. ఆమె తండ్రి ఆమెకు కలిగిన విపత్తు గురించి, తరుణుడు ఆమెను కాపాడటం గురించి తెలుసుకుని, అమ్మా, నువ్వు ఆ యువకుడి రుణం తీర్చుకోవలసి వస్తే భూలోకానికి తిరిగి వెళ్ళు అన్నాడు. నేను అతనికి భార్యగా జీవించాలని కోరుకుంటున్నాను అన్నది నాగకన్య. అందుకు తండ్రి సమ్మతించి ఆమె వెంట ఒక పరిచారకునిచ్చి పంపాడు. ఇద్దరూ వివాహ స్థలానికి చేరుకున్నారు. తరుణుడు ఆమెను చూసిన క్షణంలోనే గాఢంగా ప్రేమించాడు. ఆమెకు పెళ్లి కాలేదని తెలుసుకుని తనను పెళ్ళాడమన్నాడు. ఆమె వెంటనే ఒప్పుకున్నది. తరుణుడికి రూపవతి అని పేరు పెట్టుకున్న నాగకన్యకు వివాహం జరిగింది. రూపవతి సౌందర్యం తరుణుడికి మొదటి నుంచి ఆశ్చర్యంగానే ఉన్నది. ఎంతకాలం ఆమెతో కాపురం చేసినా అతనికి విస్మయం కొంచెం కూడా తగ్గలేదు. ఆమె సాధారణ మానవ స్త్రీ కాదన్న విషయం అతనికి తట్టలేదు. రూపవతి పరిచారిక పని మనిషిగా ఉండేది.
తరుణుడు తన భార్యను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటూ ఏ పూర్వ జన్మ పుణ్యం చేతనో తనకు ఆమె భార్యగా దొరికిందని తృప్తి పడుతూ వచ్చాడు. ఇలా ఉండగా చాముండి ఆలయంలో పూజారి ఒకనాడు రూపవతిని చూడటం తటస్థించింది. ఆయన ప్రసిద్ధుడైన తాంత్రికుడు, మంత్రవేత్తను. అందుచేత రూపవతిని చూస్తూనే ఆమె నాగస్త్రీ అని కనిపెట్టాడు. ఆయన తరుణ్ణి తన తన వెంట కొంత దూరం రమ్మని ఇంటి నుంచి బయలుదేరి తీరిన తర్వాత, నాయనా, చేసుకోక నాగస్త్రీని భార్యగా చేసుకున్నావేమిటి అన్నాడు. తరుణుడి నెత్తిన పిడుగుపడ్డట్టు అయినది. మీరు హాస్యమాడుతున్నారా లేక ఇది నిజమా అన్నాడు అతను. ఇది హాస్యమాడే విషయమా బాబు? ఇంత చదువుకున్నవాడివి, ఆమె మామూలు మానవ స్త్రీ కాదని ఎలా తెలుసుకోలేకపోయావు అన్నాడు పూజారి. తరుణుడి గుండెల్లో దడ పుట్టుకొచ్చింది. నాగజాతి వారు ఏదో దురుద్దేశం లేకుండగా మానవులతో సంబంధాలు పెట్టుకోరని అతను ఎన్నోసార్లు ఉదాహరణతో సహా విని ఉన్నాడు. బాబుగారు, నేను ఇంటికి తిరిగి పోలేను. నన్ను కూడా కొండ మీద మీ ఇంట్లో ఉండనివ్వండి అన్నాడు తరుణుడు పూజారితో. ప్రస్తుతానికి అదే మంచిది, కర్తవ్యం నింపాదిగా ఆలోచించుదాం అని పూజారి తరుణ్ణి కొండ మీదకి తీసుకుపోయాడు. ఎంత పొద్దెక్కినా తన భర్త ఇంటికి తిరిగి రాకపోయేసరికి రూపవతి చాలా కంగారు పడింది. ఆమె తన పరిచారికతో సహా వీధుల వెంట తిరుగుతూ తన భర్తను గురించి కనపడిన వారందరినీ అడిగింది. అతను కొండ మీదకి వెళ్ళినట్లు తెలిసింది. నిప్పులు చెరిగే ఎండలో రాతి మెట్ల మీద తన కాళ్ళు కాలి బొబ్బలెక్కుతున్న లక్ష్య పెట్టక కొండ ఎక్కి పూజారిని తన భర్త ఉంటే ఒక్కసారి మాట్లాడాలని కోరింది. పూజారి ఆమెతో, అమ్మాయి, ఎందుకీ వృధాశ్రమ? నీ భర్త నిన్నిక చూడడు, అతని ఆశ వదులుకో అన్నాడు. రూపవతి ఇంకేమీ మాట్లాడలేదు. చాటున ఉన్న తరుణుడు తన భార్యను చూశాడు. ఆమె తల వంచుకుని వెనక్కు తిరిగి మెట్టు దిగి పోవడం అతని కంటపడింది. రూపవతి తన చెలికెత్తతో సహా దిగివచ్చి చెట్ల కింద నీడలో కూర్చుని కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగింది. ఇంతలో అటు కేసు పరిగెత్తుతూ ఎవరో వస్తున్న చప్పుడు వినిపించింది. ఆడవాళ్ళిద్దరూ తల ఎత్తి రొప్పుతూ వస్తున్న తరుణ్ణి చూశారు. అతను అదే పరుగుతో రూపవతి వద్దకు వచ్చి ఎవరన్నా చూస్తారేమో అన్న బిడియం కూడా లేకుండగా తన భార్యను గాఢంగా కౌగిలించుకున్నాడు. తర్వాత ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళి వారి జీవితం ఎప్పటిలాగే ఆనందకరంగా సాగిపోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, తరుణుడి ప్రవర్తనకు అర్థమేమిటి? తన భార్య నాగజాద్యం తెలియగానే ఆమెను విసర్జించడానికి నిశ్చయించుకున్నాడు కదా. ఆమె తన కోసం కొండ మీదకి వచ్చినప్పుడు కూడా ఆమె ఎదుట పడక నిరాకరించాడు కదా. అంతలోనే తన మనసు ఎందుకు మార్చుకుని ఆమె వెనకనే పరిగెత్తాడు? చివరకు ఆమెతో ఎందుకు కాపురం చేశాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తరుణుడు అసాధారణ వ్యక్తి అయి ఉండి కూడా సాధారణ వ్యక్తిలాగా ప్రవర్తించే స్వభావం కలవాడు. అతను పామును మొరటివాడు నుంచి కాపాడటం మామూలు వాళ్ళు చేసే పని కాదు. కానీ ఆ పని చేసినందుకు అతను సిగ్గుపడ్డాడు. అలాగే తన భార్య నాగజాద్దని తెలిసినప్పుడు అతని ప్రవర్తన సామాన్యుడి ప్రవర్తనలాగే ఉన్నది. అయితే తన భార్య మిట్ట మధ్యాహ్నపు వేళ ఎండలో తన కోసం మెట్లెక్కి రావటము, తాను ఆమెను చూడగోరలేదని తెలియగానే మారు మాట్లాడక తిరిగిపోవటము అతల్లో ఉండే అసాధారణ ప్రకృతిని రెచ్చగొట్టాయి. తనకు కీడు చేయదలిచిన మనిషి అయితే మాత్రం రూపవతి అలా తిరిగి వెళ్ళిపోదు. ఏవో బొల్లి కబుర్లతో వంచన చేసి తనను వశపరుచుకు ఉంటుంది. తాను విడిచిపుచ్చుతున్న భార్య స్వభావం ఎంత ఉత్తమమైనదో గ్రహించగానే తరుణుడి మనస్సు మారిపోయింది. ఆమె పిశాచిని అని తెలిసినా అతను ఆమెను విడిచిపెట్టడు అన్నాడు. రాజుకి విధముగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇప్పుడు ఆకాశానికి గుంజలు అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక ఊళ్ళో భీమన్న అనేవాడు ఒకడు ఉండేవాడి. వాడికి లోకజ్ఞానం బొత్తిగా లేదు.
వాడికి పెళ్ళాము పీచు ఏమీ లేదు. కూలి పని చేసి బతుకుతూ ఉండేవాడు. వాడికి బుద్ధిబలం శూన్యమైన కండబలం ఉండేది. ఊళ్ళో వాళ్ళు వాడిని ఒట్టి అమాయకుడి క్రింద జమ కట్టేవాళ్ళు. ఒక రాత్రి భీమన్న తిండి తిని వెన్నెట్లో మంచం వేసుకుని వెల్లికిలా పడుకుని ఆకాశం కేసి చూశాడు. అకస్మాత్తుగా వాడికి ఒక భయంకరమైన ఊహ తట్టింది. ఆకాశం ప్రపంచానికి దేవుడు వేసిన పందిరంటారు కదా, ఎంత చిన్న పందిరి కన్నా 4 గుంజలుంటాయి కదా, ఇంత పెద్ద ఆకాశానికి ఒక్క గుంజైనా లేదే, విరిగపడితే ఇంకేమైనా ఉందా? భీమన్న భయంతో లేచి కూర్చున్నాడు. ఆకాశం విరిగి మీద పడితే తన ప్రాణాలు పోతాయన్న భయం వాడిని బాగా పట్టుకున్నది. ఎవరితోనన్నా చెప్పుకుందామంటే అందరూ నిద్రపోతున్నారు. భీమన్న పరిగెత్తుకుంటూ పోయి ఊరు బయట ఉన్న ఊడల మర్రి కింద కూర్చున్నాడు. ఆకాశం పడితే చెట్టు కొమ్మలు అడ్డి తన ప్రాణాలు కాపాడుతాయని వాడు ఉద్దేశం. ఆ రాత్రంతా వాడు ఆ చెట్టు కిందనే జాగారం చేశాడు. తెల్లవారింది. భీమన్న ఊళ్ళోకి తిరిగి వచ్చి కనిపించిన ప్రతి వాడితోనూ చిన్న పందిరికే 4 గుంజలుంటే ఇంత పెద్ద ఆకాశానికి ఎన్ని గుంజలుంటాయో, ఉండాలి కదా, ఒకటి లేదే, అది మీద పడితే మనమంతా చచ్చిపోమా, మనమంతా ఆకాశం లేని చోటుకు పోదాం అన్నాడు. వీడికి ఏదో పిచ్చి పట్టింది అని అందరూ నవ్వుకున్నారు. కొందరు పోరా పిచ్చి కుంక అంటూ మందలించారు. అంతేకాని భీమన్న మాటలను ఒక్కరూ లక్ష్య పెట్టలేదు. వీళ్లే పిచ్చి కుంకలు, బతికే యోగ్యత లేక వాళ్ళు నా మాట వినకుండా ఉన్నారు. ఒకరితో నాకెందుకు, నేను ఆకాశం లేని చోటుకు పోయి హాయిగా బతుకుతాను అనుకుని భీమన్న ఆ ఊరు నుంచి బయలుదేరాడు. ఊరు దాటినాక అడవి వచ్చింది. అడవి దారిన 1-2 భీమన్నకు ఎదురయ్యారు. ఉండబెట్టలేక భీమన్న తన భయాన్ని ఒక మనిషికి చెప్పుకున్నాడు. అయితే ఆ మనిషి, నీకేమన్నా మతిపోయిందా ఏమిటి, ఆకాశాన గుంజలేమిటి అంటూ ముందుకు సాగిపోయాడు. ఇంత చిన్న విషయాన్ని కూడా ఎవరూ అర్థం చేసుకోనందుకు చిరాక పడుతూ భీమన్న ముందుకు సాగాడు. ఎంత దూరం నడిచినా అడవి తరగటం లేదు, ఎక్కడా ఊరు తగల్లేదు. భీమన్న ఒక చోట ఆగి తల ఎత్తి చూస్తే చెట్ల మీదుగా ఆకాశం కనిపించింది. ఆకాశం లేని చోటు చేరాలంటే ఇంకా నడవాలి అలా అనుకున్నాడు. చీకటి పడేదాకా నడిచి భీమన్న ఆ రాత్రి గడపడానికి పెద్ద చెట్టు కిందకి వచ్చాడు. ఆకాశం పడిన చెట్టు కొమ్మలు తన ప్రాణాలు కాపాడుతాయనుకుని ఆ చెట్టు కింద ఒక మనిషి కళ్ళు మూసుకుని కూర్చుని ఉండి భీమన్న వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచి అతడి కేసు చూశాడు. ఆయన ఒక యోగి. భీమన్న ఆయనను చూడగానే, మీరు కూడా ఆకాశం పడిపోతుందేననే ఇంత దూరం వచ్చి ఈ చెట్టు కింద చేరారు, భలే అన్నాడు. వాడు పిచ్చివాడిని గ్రహించి యోగి చిరునవ్వు నవ్వుతూ ఆకాశం పడటమేమిటి అని అడిగాడు. చిన్న పందిరికే 4 గుంజలుంటాయి కదా, ఇంత పెద్ద ఆకాశం గుంజలు లేకుండా ఎంతకాలం పడకుండా ఉంటుంది అన్నాడు భీమన్న. అదా నీ అనుమానం, ఆకాశానికి గుంజలు లేకపోవడం ఏమిటి నాయనా, ఉన్నాయి, వాటి సంగతి తెల్లవారినాక చెబుతాను, ఈ రాత్రి పడుకుని నిద్రపో అన్నాడు యోగి. యోగి మాట నమ్మి భీమన్న ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయాడు. తెల్లవారింది. భీమన్న లేవగానే యోగి, నాయన, ఆకాశానికి గుంజలు లేవని కదూ నీ అనుమానం, అది తీరే పద్ధతి నీకు చెబుతాను. ఇటుగా వెళ్ళావంటే ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళను నోటికి వచ్చినట్టు తిట్టు, బెచ్చం పెట్టించుకుని తిరిగి రా అన్నాడు. భీమన్న ఆయన చెప్పిన మార్గాన వెళ్ళి ఊరు చేరుకుని ఒక్కొక్క ఇంటి ముందు ఆగి ఇంట్లో వాళ్ళని తిడుతూ బిచ్చం పెట్టమని అడిగాడు. అందరూ వాణ్ణి కొట్టబోయిన వాళ్లే కానీ ఒక్కరూ బిచ్చం పెట్టలేదు. తనకు బిచ్చం దొరకదని వాడు నిరాశ చేసుకుంటూ మరొక ఇంటికి వెళ్ళి బిచ్చం వేయమని అరిచాడు. లోపల నుంచి జవాబు లేదు. భీమన్న తిట్లు ప్రారంభించాడు. ఇంతలో ఒక స్త్రీ దోసెట్లో బియ్యం తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి, ఆలస్యమైంది నాయన, ఆకలితో అలమటించే వాడివి, తిట్టావంటే తిట్టావు అంటూ బియ్యం భీమన్న ఒడిలో పోసి లోపలికి తిరిగి వెళ్ళింది. భీమన్న అమితంగా ఆశ్చర్యపడి వాడు అరణ్యంలోనికి తిరిగి వెళ్ళి యోగితో జరిగిందంతా చెప్పాడు. యోగి నవ్వి, చూసావా,
నువ్వు తిట్టిన ఆ మహా ఇల్లాలు కోపం తెచ్చుకోకుండా నీకు భిక్షం పెట్టింది. అటువంటి వాళ్ళు 100కి 1,00,000 ఒకరున్నా చాలు. వాళ్ళే ఆకాశానికి గుంజలు. పందిరికి 4 గుంజలు, కానీ ఆకాశానికి ఇలాంటి గుంజలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఆకాశం పడిపోదు అన్నాడు. భీమన్నకు ఆయన మాటలు అర్థమయ్యాయి. తన భయాన్ని తీర్చిన ఆ యోగికి సాష్టాంగపడి నమస్కారం చేసి ఆయనకు శుశ్రూషలు చేసి భీమన్న అరణ్యంలోనే ఉండిపోయాడు. ఇప్పుడు మోసగాళ్ళు అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒకప్పుడు 2 మోసగాళ్ళు ఉండేవాళ్ళు. ఒకడి పేరు వక్రబుద్ధి, రెండో వాడి పేరు దుర్బుద్ధి. జ్ఞానాన్ని వాళ్ళు రకరకాలుగా మోసపుచ్చి జీవిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు దేశ సంచారం చేస్తూ ఒకనాడు ఒక గ్రామం చేరారు. జ్ఞానం కలిగిన జనాలందరినీ మోసం చేసేవారు. వాళ్లకు పొలాల్లో ఒంటరిగా ఒక ఎద్దు కనిపించింది. వాళ్ళు దాన్ని తోలుకుపోయి మరొక చోట కట్టేసి ఊళ్ళో ఉన్న సత్రానికి తిరిగి వచ్చారు. వక్రబుద్ధి సత్రంలోనే దిగబడిపోయాడు. దుర్బుద్ధి ఊళ్ళోకి వెళ్ళాడు. ఈ లోపల ఎద్దుగల ఆసామి తన ఎద్దు పోయిందని తెలుసుకుని ఆ మాట గ్రామస్తులందరికీ చెప్పసాగాడు. చిన్న గుంపు తయారైంది. ఫలాని వారి ఎద్దు పోయిందని అందరూ విడ్డూరంగా చెప్పుకుంటున్నారు. దుర్బుద్ధి వారి వద్దకు వచ్చి, ఏదో పోయిందనుకుంటున్నట్టున్నారే, సత్రంలో మా గురువుగారు గొప్ప జ్యోతిషాచారులు, వారిని చూసినట్టయితే పోయిన వస్తువు జాడ చెప్పగలుగుతారు అన్నాడు. ఎద్దును పోగొట్టుకున్న ఆసామికి ఈ మాట వినగానే ప్రాణం లేచి వచ్చినట్టయి దుర్బుద్ధిని మిగిలిన గ్రామస్తులను వెంట పెట్టుకుని సత్రానికి వెళ్ళాడు. వక్రబుద్ధి సంగతంతా విని తన పెట్టె నుంచి తాటాకు పుస్తకాలు తీసి అక్కడక్కడ చదివి కళ్ళు మూసుకుని కొంతసేపు ఆలోచించినట్టు నటించి, ఈ సత్రానికి ఉత్తరంగా పోతే ఒక పెద్ద వటవృక్షం వస్తుంది. అక్కడి నుంచి తూర్పుగా ఎత్తైన చింత చెట్టు వస్తుంది. అటు నుంచి ఎడం ప్రక్కకు చూస్తే ఒక చిన్న మామిడి చెట్టు కనిపిస్తుంది. ఆ ప్రాంతంలోనే నీ పోయిన ఎద్దు ఉన్నది అని ఆసామితో అన్నాడు. ఆసామి వెంట దుర్బుద్ధి మిగిలిన వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. వక్రబుద్ధి చెప్పిన చోటనే ఎద్దు కనబడింది. గురువుగారి దక్షిణ అని దుర్బుద్ధి ఆసామి వద్ద 10 రూపాయలు వసూలు చేశాడు. మోసగాళ్ళకు బాగానే గిట్టుబాటు అయింది. వాళ్ళు ఆ గ్రామం విడిచి మరొక చోటుకు ప్రయాణమవుతూ ఉండగా గ్రామాధికారి వారి కోసం పరిగెత్తుకుంటూ వచ్చి, మీకోసమే వచ్చాను, మీరు ప్రయాణం కట్టినట్టున్నారు, ఇంకా నయం కాస్త ఆలస్యమైతే నా గతి ఏమయ్యేది అంటూ తాను వచ్చిన పని చెప్పాడు. అయితే ఆయన ఇంట ఉండే బంగారు పాందాను పోయింది. ఎవరో దాన్ని దొంగలించారు. అది చాలా ఖరీదైనది. దాన్ని జ్యోతిషాచార్యులు గారు గ్రామాధికారికి తిరిగి ఇప్పించాలి. వక్రబుద్ధి క్షణం పాటు దిమ్మెరపోయాడు. కానీ మోసంలో సిద్ధహస్తుడు కావడం చేత ఇది వర్జ సమయం, మీరిప్పుడేమీ చూడడానికి లేదు. రేపు ఉదయం వచ్చినట్టయితే ఆ దొంగతనం విషయం ఆచూకీ తీస్తాం అన్నాడు. చిత్తం, అలా అయితే రేపు సూర్యోదయం వేళ మళ్ళీ తమ దర్శనం చేసుకుంటాను అని గ్రామాధికారి వెళ్ళిపోయాడు. తర్వాత తోడు దొంగలు 2 కూడగలుపుకున్నారు. మనం వెంటనే ఉడాయించడం మంచిది అన్నాడు దుర్బుద్ధి. రాత్రి మాటుమనిగాక బయలుదేరుదాం, ఇప్పుడైతే అందరూ చూస్తారు అన్నాడు వక్రబుద్ధి. ఈ లోపల గ్రామాధికారి ఇంటికి తిరిగి వెళ్ళి దొంగను జ్యోతిషాచార్యులు పట్టుకుంటానని మాట ఇచ్చాడని, ఆయనకు సాధ్యం కానిదంటూ లేదని, తన పాందాన్ తిరిగి దొరికినట్టేనని అందరికీ చెప్పేశాడు. ఆయన పరివారంలో ప్రారబ్ధం అనేవారు ఒకడు ఉన్నాడు. బంగారు పాందాన్ దొంగిలించినది వాడే. జ్యోతిషాచార్యుల సంగతి వినగానే వాడు గుండెల్లో రాయి పడింది కూడా. ఆ రాత్రి వాడు సత్రం కేసు వెళ్ళి మోసగాళ్ళుంటున్న గది కిటికీ కింద చేరి లోపల జరిగే సంభాషణలు ఆలకించసాగాడు. అప్పుడే మనం పోయి ఉండవలసింది, ఇదేమిటి చీకట్లో పడి దొంగ వెధవల్లాగా నాకేమీ బాగా లేదు అంటున్నాడు వక్రబుద్ధి. ప్రారబ్ధంగాడు తనను గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారనుకున్నాడు. వాడికి భయం కూడా రెట్టింపైనది. నన్నేమీ అనకు, ఈ దొంగతనం వచ్చి పడుతుందనుకున్నామా, ప్రారబ్ధం. ఆహా, ప్రారబ్ధమే అన్నాడు దుర్బుద్ధి.
ఈ మాట వినేసరికి ప్రారబ్ధముగాడికి గుండె అవసిపోయింది. వాడు లోపలికి వచ్చి మోసగాళ్ళు కాళ్ళు పట్టుకుని, బాబు రక్షించండి, పాందాన్ని దొంగిలించినందుకు నా తోలు వలిచేస్తారు, అది ఎక్కడ దాచానో తమకు చెప్పేస్తాను, నా ప్రాణం కాపాడండి అన్నాడు. సరే, ఆ దాచిన చోటు చెప్పు అన్నాడు వక్రబుద్ధి. ప్రారబ్ధంగాడు పాందాన్ దాచిన చోటు చెప్పి చల్లగా తిరిగి వెళ్ళిపోయాడు. గ్రామాధికారి మరునాడు సూర్యోదయం వేళకు వచ్చాడు. వల్లకాడులో ఉండే సావడి మెట్ల దిగువ పాందాను పాతిపెట్టి ఉన్నది, వెంటనే వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు వక్రబుద్ధి గ్రామాధికారితో. గ్రామాధికారి వెళ్ళి వల్లకాడులోని సావడి మెట్ల కింద తవ్వి చూస్తే పాందాన్ దొరికింది. ఆయన పరమానందభరితుడై జ్యోతిష్య ఆచార్యులకు 100 రూపాయలు కానుక ఇవ్వటమే కాక ఆయనకు శిష్యుడిగా ఉన్న తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. మోసగాళ్ళు విందు కుడుస్తూ ఉండగా రాజుగారి మనిషి వచ్చి గ్రామాధికారికి ఒక వార్త చెప్పాడు. అదేమిటంటే 3 రోజుల క్రితం రాజధాని తీరురేవుకు 7 వర్తకపు వాడలు వచ్చాయి. వాటి నిండా ఎంతో విలువైన వర్తకపు సరుకు ఉన్నది. వాడలు గల వర్తకుడు రాజుగారితో ఒక పందెం వేశాడు. తానొక ఇనప పెట్టె ఇస్తానని, అందులో ఏమున్నది వారం లోపల రాజుగారు చెబితే తన ఓడలన్నీ రాజుగారికి ఇస్తానని, రాజుగారు చెప్పలేకపోతే రాజ్యం తనకి ఇవ్వవలసి ఉంటుందని ఆయన అన్నాడు. రాజుగారి దగ్గర కొందరు దైవజ్ఞులు ఉన్నారు. వారి మీద రాజుగారికి అమితమైన విశ్వాసం. అదీ కాక ఆ 7 వాడల సరుకు కాజేయాలని రాజుగారికి దుర్బుద్ధి కలిగింది. అందుచేత ఆయన వర్తకుడి పందెం ఆమోదించాడు. అయితే రాజుగారి దైవజ్ఞులు గుడ్లు వెళ్ళబెట్టేసి ఆ ఇనుపపెట్టెలో ఏమున్నదో చెప్పే శక్తి తమకు లేదన్నారు. 3 రోజులు అయిపోయాయి. ఇంక 4 రోజుల్లో పందెం గెలవకపోతే రాజుగారు రాజ్యభ్రష్టుడవుతాడు. ఆయనకు కంపరం పుట్టి తన రాజ్యంలో ఉన్న గ్రామాధికారులందరికీ కబురు చేశాడు. ఎక్కడ జ్యోతిష్కులున్నా వెంటనే పంపమని. గ్రామాధికారి వక్రబుద్ధితో, మీ వంటి జ్యోతిష్యాచారులు ఉండగా మా రాజుగారికి ఏమీ భయం లేదు, మీరు మీ శిష్యుడు నా వెంట రండి అన్నాడు. విధి లేక మోసగాళ్ళు రాజుగారి వద్దకు వెళ్ళారు. అక్కడ వారికి రాజోపచారం జరిగింది. తర్వాత ఏమైనా ప్రస్తుతానికి వాళ్ళు చాలా సుఖపడ్డారు. గొడువు ఆఖరు రోజు వచ్చేసింది. మరునాడు ఉదయం ఇనుపపెట్టెలో ఏమున్నది రాజు చెప్పకపోతే రాజ్యం పోతుంది. మోసగాళ్ళు రాజుకు చెప్పలేకపోతే వాళ్ళు తలలు పోతాయి. ఈ రాత్రికి పారిపోదాం అన్నాడు దుర్బుద్ధి. ఎక్కడికని పారిపోదాం? రాజు మనల్ని తప్పక పట్టుకుంటాడు. చాలా అవమానకరమైన చావు చావాలి. అంతకన్నా సముద్రంలో పడి ఈదుకుంటూ పోతే గుట్టు చప్పుడు కాకుండా చావవచ్చు. ఆ విధముగా కొంత కీర్తి అయినా మిగులుతుంది అన్నాడు వక్రబుద్ధి. అయితే జాం పొద్దు పోయాక ఇద్దరు సముద్ర తీరానికి వెళ్ళి సముద్రంలో దిగి ఈదుతూ పోసాగారు. కొద్ది దూరంలో వారికి ఏవో ఓడలు తగిలాయి. ఒక ఓడలో నుంచి ఏవో మాటలు వినిపించాయి. చెప్పు తాత, ఆ పెట్టెలో ఏముంది అంటున్నది ఒక చిన్నపిల్ల. అదంతా నీకెందుకు తల్లి, పొద్దుపోయింది, వెళ్ళి పడుకో అంటున్నాడు ఆ పిల్ల తాత. పెట్టెలో ఏముందో చెబితే పడుకుంటాను, లేకపోతే పడుకోను అని పిల్ల మొండికెత్తింది. తెల్లారగానే బయటపడేది అనుకో. ఆ పెట్టెలో ఏముందో తెలుసా? ఇనప పెట్టెలో ఒక ఇత్తడి పెట్టె ఉన్నది, ఇత్తడి పెట్టెలో ఒక వెండి పెట్టె ఉన్నది, వెండి పెట్టెలో ఒక బంగారు పెట్టె ఉన్నది, ఆ బంగారు పెట్టెలో అత్తరు సీసా ఉన్నది. చెప్పానుగా, ఇక వెళ్ళి పడుకో అన్నాడు పిల్ల తాత. అతను వర్తకుడి పెద్ద సరంగు. ఈ విషయం తెలియగానే మోసగాళ్ళు నిశ్శబ్దంగా ఈదుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళి తెల్లవారుతూనే రాజుగారి ఇనపపెట్టె రహస్యం చెప్పేశారు. వర్తకుడు తన వాడలన్నింటినీ రాజుగారికి అర్పించుకున్నాడు. రాజుగారు వక్రబుద్ధిని తన ఆస్థాన జ్యోతిష్కులకు పెద్దగా నియమించాడు. ఇది మోసగాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఎప్పటికైనా తన మోసం బయటపడి తీరుతుంది. అందుచేత వాళ్ళు మరొక కుతంత్రం పన్నారు. ఈ సాయంకాలం వక్రబుద్ధి రాజభవనానికి వెళ్ళి రాజుగారితో కబుర్లాడుతూ ఉండగా దుర్బుద్ధి ఏడుస్తూ వచ్చి, గురూజీ, కొంప మునిగింది, మన బస కాలిపోయింది, జ్యోతిష్య గ్రంథాలన్నీ అగ్నికి ఆహుతైపోయాయి అంటూ బొబ్బలెక్కిన తన చేతులు చూపాడు. అయ్యో, ఇంకేమున్నది, నా బతుకు తెరివే పోయింది అంటూ వక్రబుద్ధి బిక్కమొహం పెట్టాడు. విచారించకండి,
మీ ఇద్దరికీ ఉన్నతమైన ఉద్యోగాలు ఇస్తాను అన్నాడు రాజు. మోసగాళ్ళ ఆఖరు ఎత్తు కూడా పారింది. వాళ్ళు రాజుగారి దివాణంలో సుఖంగా బతికారు. విన్నారు కదండి. ఇటువంటి ఆసక్తికరమైన చందమామ కథలు వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.